ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్యామ్స్టర్ కంబ్యాట్ 50 లక్షలు మరలా అవకాశం వచ్చింది. హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సరే టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ మొదటిది. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ 3 క్వశ్చన్స్, 50 లక్షల కాయిన్స్. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. ఇక్కడేమో టాప్ 10 సిఎంసి పేర్స్. ఇవి చేయటం చాలా ఈజీ, అసలు ఇందులో లేదు. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ అనేది ఇందులో లేదు. సో ఎమ్మటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ముందు మార్కెట్స్లో చూసాం, ఇక్కడ లేదు. పిఆర్ అండ్ టీంలోకి వెళ్దాం. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ ఇక్కడ కూడా లేదు. లీగల్. నెక్స్ట్ లీగల్లో చూద్దాం. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ ఇక మనకు ఉన్నది స్పెషల్స్లో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మై కార్డ్స్, న్యూ కార్డ్స్. ముందు మై కార్డ్స్లో చూద్దాం. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ ఇదిగో ఇక్కడ ఉంది. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. దీనికి 12K, కే అంటే 1000, 12K 12,000 కాయిన్స్ ఉండాలా. సో మనకి లక్షల్లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో అయిపోయింది, టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిడిక్షన్ మార్కెట్స్. సో మార్కెట్స్లోకి వెళ్దాం. మార్కెట్స్ అని ఉంది కాబట్టి మార్కెట్స్లోకి వెళ్దాం. ప్రిడిక్షన్ మార్కెట్స్ లేదు. స్లోగా చూడండి, కంగారు పడకండి. కంగారు పడి లేదు అని అరే నాకు లేదు అనుకుంటున్నారు. అందరికి ఉంటుంది ఇక్కడ ఉన్నది. ప్రిడిక్షన్ మార్కెట్స్. ప్రిడిక్షన్ అంటే మార్కెట్ ఎలా ఉండబోతోంది అని చెప్పటం అన్నమాట. దాన్ని ప్రిడిక్షన్ మార్కెట్స్ అంటాం. ఇక్కడ కూడా లేదు, ప్రిడిక్షన్ మార్కెట్స్ లేదు. నెక్స్ట్ లీగల్లో చూద్దాం. ప్రిడిక్షన్ మార్కెట్స్ ఇక్కడ కూడా లేదు. ఇక్కడ అన్ని లైసెన్స్లే ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్స్. ఇక్కడ చూద్దాం. ప్రిడిక్షన్ మార్కెట్స్ నో. నెక్స్ట్ ఇప్పుడు మై కార్డ్స్లో చూసాం. ఇప్పుడు స్పెషల్స్లో మై కార్డ్స్లో చూసాము. ఇప్పుడు న్యూ కార్డ్స్లో చూడాలి. ప్రిడిక్షన్ మార్కెట్స్ నో కాదు. ఇక్కడ కూడా లేదు. సో మళ్ళీ మనం అన్నీ వెతకాలి. మై కార్డ్స్
ప్రిడిక్షన్ మార్కెట్స్. లీగల్లో ప్రిడిక్షన్ మార్కెట్స్. ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి. ఇక ఇక్కడ చూడండి, కేవైసీ, కేవైబి, లీగల్, ఎస్ఈసి, యాంటీ మనీ, లైసెన్స్. నో, ఇక్కడ కూడా లేదు. పిఆర్ఎన్ టీంలో చూడండి, సపోర్టు, హ్యామ్స్టర్, ప్రిడిక్షన్ లేదు. ప్రిడిక్షన్ పార్ట్నర్షిప్, ప్రోడక్ట్ ఉంది కానీ ప్రిడిక్షన్ లేదు. పీపీ ఉంది కానీ ప్రిడిక్షన్ లేదు. ప్రిడిక్షన్ లేదు. నెక్స్ట్ మార్కెట్స్లోకి వెళ్తాం. ప్రిడిక్షన్ మార్కెట్స్ కాబట్టి మార్కెట్స్లోనే ఉండాలి. ప్రిడిక్షన్ మార్కెట్స్ ఇదిగో ఇక్కడ ఉంది. రైట్. నెక్స్ట్ దీనికి ఏదో అయింది. ప్రిడిక్షన్ మార్కెట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి 2 ఆన్సర్స్ తెలిసిపోయినాయి. చూడండి, 1, 2, మూడోది కావాలి. మూడోది కావాలంటే ఇక లైసెన్స్ యూరోప్ అండి. లైసెన్స్లోకి రండి, లీగల్లోకి రండి. లైసెన్స్ అంటే లీగల్. ఇంకా యూరోప్, ఇథియోపియా, నైజీరియా, నార్త్, ఆస్ట్రేలియా, ఏషియా, యూరోప్. ఇక్కడ ఉంది యూరోప్. ఇదిగో కథం 50 లక్షలు వచ్చేస్తాయి. అదిగో వచ్చేసినాయి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఎమ్మట చేసేసుకోండి. 1,28,00,000. మనకి ఇక్కడ ఏంటంటే 99K అంటే 99,000 పర్ అవర్. 1 గంటకి 99,000. ఇవి కాయిన్సా టోకెన్సా ఏదైతే ఇది టోకెన్స్, 99,000 టోకెన్స్ వస్తాయి. ఇక్కడ లీగల్ ఒపీనియన్ బూస్ట్లోకి వెళ్తే, ఇప్పుడు ముందు ఇటు మనం తీసుకున్నాక బూస్ట్లోకి వెళ్దాం. బూస్ట్లోకి వెళ్ళినాక ఎనర్జీ ఇది ఒకటి తీసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా చేసుకొని ఇది చేసేసాం. బూస్ట్లోకి వచ్చి బూస్ట్లో ఫుల్ ఎనర్జీ తీసుకున్నాం. మల్టీ ట్యాప్ లేదు, ఎనర్జీ లేదు. మైనింగ్ చేసేసాం. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి రిఫర్ చేస్తే అంతమందికి రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరి దగ్గర ₹1 మనం అడిగేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ గ్రీన్ టిక్లు ఉండేటట్టు చూసుకోండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి కాపీ చేస్తాను నేను.